భారతదేశంలో ఎవరైతే ఓటు హక్కు కలిగి ఉన్నారో మీరందరూ ఎప్పుడైతే రాజకీయ నాయకుల నుంచి డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తారో అప్పటి నుంచి వాళ్ళను ప్రశ్నించే ధైర్యం అనేది మీకు ఆటోమేటిక్గా పెరుగుతుంది. మీరు ఎప్పుడైతే రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తారో అప్పుడు వాళ్ళ దగ్గర మీరు చాలా చులకన అయిపోతారు. అదే కాకుండా వాళ్ళు మిమ్మల్ని చాలా చిన్న చూపు కూడా చూస్తారు. ఇక్కడ ఎప్పుడైనా సరే గ్రామ సభలు జరిగినప్పుడు కానీ లేకుంటే మీ విలేజ్లో రోడ్స్ బాగలేవు అని చెప్పి ఎప్పుడైనా మీటింగ్ జరిగినప్పుడు కూడా ఆ మీటింగ్లో కూడా మీరు ఎవరినైతే ప్రజాప్రతినిధి ఎన్నుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఎవరున్నా సరే వాళ్ళను మీరు ప్రశ్నలు అడగడానికి వెనక ముందు అవుతారు. ఎందుకంటే మీరు వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకొని ఓట్లేసారు కాబట్టి 5 సంవత్సరాలకు ఒకేసారి డబ్బులు ఇచ్చి మిమ్మల్ని 5 సంవత్సరాలు కంట్రోల్లో పెడతారు. ఇదైతే బాగా గుర్తుంచుకోండి. మన భారతదేశం అనేది కూడా బాగుపడాలంటే మనం ఎప్పుడైనా సరే రాజకీయ నాయకుల నుంచి డబ్బులు తీసుకోకుండా ఎప్పుడైతే ఓట్లు వేస్తామో అప్పుడే మన భారతదేశం అనేది బాగుపడుతుంది. అందుకే డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయడం అనేది నేర్చుకోండి. వీలైనంత వరకు యువత రాజకీయాల్లో పాల్గొనండి.